హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా మమ్మీ గంజుపిండి చేస్తుంది ఫ్రెండ్స్. ఇది తెలంగాణలో స్పెషల్ గంజుపిండి, అంటే తెలంగాణలో స్పెషల్గా చేసుకుంటారు. ఇది మెయిన్గా కరీంనగర్, ఆదిలాబాద్ ఇటు సైడ్ చాలా ఎక్కువగా చేసుకుంటారు. ఈ ప్రాసెస్ ఎలా చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇప్పుడు ఈవినింగ్ టైం అయింది కదా, సో ఈవినింగ్ లో చెట్లకి వాటర్ పడుతుంది మా మమ్మీ. సో వాళ్ళ మన్మన్కి కూడా నేర్పిస్తుంది ఎలా పట్టాలి వాటర్ ఏంటి అనేది కూడా. చూడండి చూపిస్తాను ఒకసారి. ఫ్రెండ్స్, మా ఇంట్లో కర్రేపాకు చెట్టు ఉంటే ఆ కర్రేపాకు చెట్టులోకి వెళ్ళి ఇప్పుడే కర్రేపాకు తెంపింది మా మమ్మీ. సో ఇదే గంజు పిండిలో వేస్తుందంట. సో చెట్టు మీద ఆకు ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం గంజు పిండి పెట్టడానికి ముందు ఇవన్నీ ఇలా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో పచ్చిమిరపకాయలు, ఎల్లిగడ్డలు, కర్రేపాకు, నెక్స్ట్ కొత్తిమీర, ఉల్లిగడ్డని ఇలాగా కట్టర్లో వేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా సో గ్రైండర్లో పట్టేటప్పుడు ముందుగా జీలకర్ర ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. సో జీలకర్ర వేసుకుంటే మంచిగా అరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఇప్పుడైతే ఎల్లిగడ్డ, జీలకర్ర, పచ్చిమిరపకాయలు గ్రైండర్లో పట్టుకుంటున్నాము. ఇలాగా మామూలుగా పట్టుకోవాలి ఫ్రెండ్స్, మొత్తం మెత్తగా పట్టుకోకూడదు, ఇది కచ్చపక్క పట్టుకోవాలి ఫ్రెండ్స్. సర్వపిండి చేయడానికి మెయిన్ గా బియ్యం పిండి అవసరం ఫ్రెండ్స్. సో మేమైతే 1 kg బియ్యం పిండి తీసుకున్నాము. ఇలాగా నీట్ గా ఒక తట్టెలో పోసుకున్నాం ఫ్రెండ్స్, కలపడానికి ఈజీగా ఉంటుందని. ఇప్పటిదాకా పట్టాం కదా ఫ్రెండ్స్ గ్రైండర్ లో పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ అండ్ జీలకర్ర, అది పట్టింది దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. పట్టిన ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. కర్రేపాకు ఇలా మీదికెళ్ళి చల్లుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర కూడా ఇలా చల్లుకోవాలి. తర్వాత నువ్వులు మీదికెళ్ళి ఇలాగా వేసుకోవాలి. 1 kgకి తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓమ కూడా మనం తగినంత వేసుకోవాలి. కొంతమంది ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు. సో వాళ్ళకి టేస్ట్ ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు మనము. సో కారము ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. సో లైట్ గా వేసుకోవాలి. సపోజ్ మిరపకాయలు చాలా కారంగా ఉంటే మాత్రము కారము ఇంకా కొద్దిగా లైట్ గా వేసుకోవాలి. మేము యూజ్ చేసేవి నార్మల్ మిర్చియే, సో మేము మీడియంగా వేసుకున్నాం కారం. ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి. తర్వాత ఇలా వాటర్ పోసుకొని మంచిగా మెత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. సో పిండి అంతా ఇలా వాటర్ పోసుకొని తడిచేలాగా చూసుకుంటా దాన్ని బాగా పిసుకుతా ఉండాలి. ఇలాగా మంచిగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. మనం ఇలా కలుపుతూ ఉంటే పిండి వైట్ పిండి కాస్త బ్రౌన్ కలర్ గా మారుతుంది ఫ్రెండ్స్. ఈ సర్వపిండి యాక్చువల్ గా మా మమ్మీ వాళ్ళ అత్తమ్మ దగ్గర నుంచి నేర్చుకుందంట. సో ఆ ప్రాసెస్ అనేది మ్యారేజ్ అయినాక మా అత్తమ్మ నేర్పించిందంట వాళ్ళ అత్తమ్మ. సో ఇప్పుడు చెప్తుంది, ఒకసారి ఎట్లా కలపాలి ఏంటి అనేది ప్రాసెస్ ఒకసారి వినండి. మమ్మీ చెప్పు. కిలో బియ్యం పిండి, పచ్చిమిర్చి పట్టుకోవాలి, ఎల్లిపాయ, పచ్చిమిరపకాయలు, జీలకర్ర పట్టిన తర్వాత ఇంట్లో వేసేయాలి. కళ్యామాకు, కొత్తిమీరాకు, ఉల్లిగడ్డ పట్టి వేయాలి. బాగుంటుంది. ఓమ, నువ్వులు ఇవన్నీ వేసి కలిపి గంజుకు పిండి కొత్తేసేయాలి. మా డాడీకి చాలా ఇష్టం. మా డాడీ లేడు, చనిపోయిండు. ఇప్పుడు మా మనవరాళ్ళు చెయ్యవా నాని అని, ఇప్పుడు సెలవులు కదా ఏదో ఒకటి చేసి పెట్టవా నాని అని అంటున్నారు పిల్లలు. ఇక పిల్లల కోసం అన్నా చెయ్యాలి కదా అని చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్ గా ఇలా వస్తుంది కలిపినాక. సో పిండి అనేది ఇలా కలిపి పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్నాక ఇంకొక చిన్న గంజులో
మనం ఆయిల్ ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ గంజుకు మొత్తము పట్టియాలి ఆయిల్ అనేది. పెట్టుకోవాలి. ఇలాగా చిన్నగా ఒక ముద్ద తీసేసుకొని పిండి ముద్ద దీంట్లో నూనె పట్టించిన గంజులోకి పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒత్తుకుంటే ఆ పిండి అనేది ఆ గంజుకి పడుతుంది. సో మనం సర్కిల్లో రావాలి అంటే సర్కిల్ గంజు యూజ్ చేయాలి. ఇలాగా గంజుకి అడుగు భాగంలో ఇలా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా నీట్గా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే యూజ్ చేయాలి. సో దానివల్ల తొందరగా మంచిగా కాలుతుంది. ఇలా ఒత్తుకొని మనము గ్యాస్ స్టవ్ పైన పెట్టుకోవాలి. పురాతన కాలంలో అయితే కట్టెల పొయ్యి మీద పెట్టేవాళ్ళు కాబట్టి ఇప్పుడు మనం గ్యాస్ పొయ్యి యూజ్ చేస్తున్నాం కాబట్టి గ్యాస్ పొయ్యి మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. లో ఇక ఇలా ఫ్రెండ్స్ సెంటర్లో ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే చక్కగా కాలడానికి అదొక టెక్నిక్ ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్ గా మనము గంజుపిండి ఇలాగా పెట్టేసుకోవాలి పొయ్యి పైన. సో మంట మాత్రము చాలా చిన్నగా పెట్టుకోవాలి, పెద్దగా పెట్టుకోకూడదు. ఎందుకంటే కింద అడుగు అంటుతుంది కాబట్టి. సో మనము చిన్నగా పెట్టుకుంటే మంచిగా కాలుతుంది మొత్తం రౌండ్ షేప్ లో. ఇలాగా చిన్నగా మంట పెట్టేసుకుంటే మనకి ఇలాగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది, కాలుతుంది. సో విత్ ఇన్ 10 minutes లో ఇది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇంకా తొందరగా కూడా కాలడానికి దీనిపైన ఇలా మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగ మూత పెట్టేసుకుంటే అది తొందరగా కాలుతుంది. ఇప్పుడు మేమైతే ఒకటి చిన్నది పెట్టాము, ఒకటి పెద్దది పెట్టాము ఫ్రెండ్స్ రెండింటి పైన. మీకు కూడా గంజుపిండి ఇష్టమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గంజుపిండి లవర్స్ ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇక్కడ 2 గంజులలో అవుతున్నాయి గంజుపిండిలు. సో మళ్ళీ ఆల్టర్నేట్ గా ఇంకోటి చేసి పెట్టుకున్నాము ఇలా, ఎందుకంటే తొందరగా అయిపోవాలని. ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ గంజుపిండి కొంచెం కాలడానికి మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇట్లా కాలడానికి ఇలాగా ఆ గంజుని ఇలా రోల్ చేసుకుంటా ఉండాలి మనం. సో మొత్తం సరౌండింగ్స్ కూడా కాలుతుంది. ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ గంజుపిండి కాలిందో కాలేదో తెలియాలంటే ఈ సెంటర్ లో హోల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి బ్లాక్ అయిపోతాయి. సో అప్పుడు అయినప్పుడు ఇంకా దించేసేయాలి మనము. సో అప్పుడు అది చాలా చక్కగా కాలినట్టు అని మనకు తెలుస్తుంది. ఇది ఒక్కటే కొంచెం లేట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ కాలే ప్రాసెస్ అనేది. రిమైనింగ్ అంత ప్రాసెస్ తొందరగానే అయిపోతుంది. గంజుపిండి అనేది ఒకటే పక్కకు కాల్చుకోవాలి ఫ్రెండ్స్, రెండో పక్కకి ఏం కాలు, అందుకనే కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది. సో గంజుపిండి అట్లా తీసి రివర్స్ లో వేసేసుకుంటే అలా పడిపోతుంది ఫ్రెండ్స్ చల్లగా అయినాక. సో ఇంకా ఫైనల్ గా అయితే గంజుపిండి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా టేస్ట్ చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. మా డాడీ అయితే తింటున్నారు ఫ్రెండ్స్, టేస్ట్ ఎలా ఉందో చెప్తారు ఫైనల్ గా. ఎలా ఉంది డాడీ టేస్ట్? మా మమ్మీ కూడా తింటుంది ఫ్రెండ్స్. సో మా మమ్మీ కూడా చెప్తుంది టేస్ట్ ఎట్లుందో. ఏమన్నా ఎక్కువ తక్కువ అయిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను నేను మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోని. థ్యాంక్ యూ. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను నేనైతే.